Hi students, today's subject Tally with GST. ఈ టాలీ విత్ జిఎస్టీలో బిఫోర్ క్లాసెస్ మనం ఏం చెప్పుకున్నామంటే బిఫోర్గా అదేనండి ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ మనం వచ్చేసరికి ఈ టాలీ విత్ జిఎస్టీలో మన క్వశ్చన్ ఏంటంటే చెప్పుకోవలసింది ఒకసారి ఇక్కడ మనకి ఒకసారి బిఫోర్ క్లాస్లో మనం ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్లో వర్క్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా టాలీ ERP9 అని వస్తుంది. తర్వాత వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ అనేది మీరు క్లిక్ చేయాలి. ఇందులో ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు సిల్వర్ ఎడిషన్స్ మోడ్ అనేది వస్తుందండి. ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మీకు ఇది కంపెనీ నేమ్ జస్ట్ ఏంటంటే ఒక నో వచ్చంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఒక కంపెనీ క్రియేట్ చేశాను. కంపెనీ నేమ్ ఏంటంటే ప్రొడక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. తర్వాత అకౌంట్ ఇన్ఫోలో లెడ్జర్ క్రియేషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అక్కడ లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకుని డిస్ప్లే చేస్తే CGST GST ఓకే అండి. GST మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఓకేనండి. GST కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఇది ఏంటంటే అండి ఇక్కడ మనకి చూసినట్లయితే ఇది మనకి ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఓకేనండి. లెడ్జర్ క్రియేషన్స్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే నేము, అండర్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్సెస్ అండ్ అదర్స్, మెయిలింగ్ డీటెయిల్స్ అనే విధంగా మనకి ఉంటుందండి. ఓకేనా. జస్ట్ క్రియేటివిటీ అంతే తప్ప ఏదో సమ్ ఎగ్జాంపుల్గా తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనం బ్యాక్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఎస్కేప్ కొట్టండి. ఆటోమేటిక్గా మీకు బ్యాక్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే GST సెట్టింగ్స్ అనేవి F11 మీరు క్లిక్ చేసినట్లయితే GST సెట్టింగ్స్లో F11 క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఏముంటుందంటే స్టేషనరీ అండ్ ట్యాక్సేషన్స్లో సెట్ వ్యాలిడిటీ అక్కడ మనకి ఇక్కడ ఏంటంటే GST సెట్ ఆల్టర్ GST డీటెయిల్స్. ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ది ట్యాక్స్ వ్యాట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ముందు వెర్షన్స్ కాబట్టి ఇక్కడ GST అని రావాలి, కానీ అక్కడ వ్యాట్ అని వచ్చింది. GST డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎస్ అని కొడతామంటే ఏమని కొడతామంటే ఇక్కడ మనం వ్యాట్ డీటెయిల్స్ అయినా కాల్స్తే కనుక అక్కడ కావాల్సి వస్తే మనం ఎస్ అని మనం పెడతామంటే. ఓకేనా. ఓకే. ఎస్కేప్ కొడుతుంది. ఎస్కేప్ కొడితే ఇక్కడ మనకి ఎస్ అంటే ఎస్ వస్తుంది, నో అంటే నో వస్తుంది అంటే. ఇక్కడ క్వైట్ అంటే ఎస్ అయితే ఎస్ అని చెప్పండి, నో అయితే నో అని చెప్పండి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే వ్యాట్ డీటెయిల్స్ ఈ విధంగా మనకి అదే GST అక్కడ వ్యాట్ బదులు ఏముంటుందంటే అండి GST అనేది ఉంటుంది అన్నమాట అండి. ఓకేనండి. ఇది మనం క్రియేట్ చేసుకున్నమాట అండి. ఓకేనా.
ఇది మనకి క్రియేట్ చేసుకునేది మనం చెప్పచ్చు. ఇప్పుడు ఏంటంటే అండి, మా ప్రాసెస్ అంతా ఏం చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు మన ముందు క్లాస్లో సిజిఎస్టీ, ఐజిఎస్టీ, సిజిఎస్టీ ఎలా డిస్కస్ చేసుకున్నామని మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మీరు థియరిటికల్ ఎగ్జామ్స్లో రాయాలి. మీరు ఎలా రాయాలంటే ఎగ్జామ్స్ థియరిటికల్గా ఎగ్జామ్స్లో రాయాలి. ఓకేనండి. మనం థియరిటికల్గా రాయాలి కాబట్టి నువ్వు అక్కడ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఏ స్టెప్ ప్రెస్ చేస్తున్నావు, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వస్తుంది అనే విషయాలన్నీ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు తెలుసుకుంటారు. అర్థమవుతుందా? బిఫోర్ క్లాస్లో సిజిఎస్టీ, ఐజిఎస్టీ, హెచ్జిఎస్టీ గురించి ఏ విధంగా క్రియేట్ చేశారు అనేది మనం తెలుసుకున్నమాట అండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, రేట్ బిట్వీన్ సెంట్రల్ అండ్ ట్యాక్స్ రేట్ జిఎస్టీ, హౌ టు సెట్టింగ్ జిఎస్టీ రేట్స్ విత్ టాలీ. అక్కడ క్వశ్చన్ ఏం చెప్పుకుంటున్నామంటే మనం, హౌ టు సెట్టింగ్ అప్ జిఎస్టీ రేట్స్ త్రూ టాలీ. క్వశ్చన్ ఏంటంటే అండి, హౌ టు సెట్టింగ్ అప్ జిఎస్టీ రేట్స్ ఇన్ టాలీ. ఇప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే, ఒకసారి మనం మై కంప్యూటర్లో ఈ ప్రాసెస్లో ఒకసారి ఇంకా మనకేం లేదు కాబట్టి ఎలా చేద్దాం. ట్రాన్స్ఫర్ ఆప్షన్స్, ఒకసారి వెయిట్. ఇక్కడ మనకి మై కంప్యూటర్లో ఫైల్స్లో జిఎస్టీ దీన్ని మనం ఇక్కడ నెట్వర్క్ అనేది కనెక్ట్ చేసామండి. ఒకసారి 5 minutes మై కంప్యూటర్కి వెళ్ళండి. ఒకసారి మై కంప్యూటర్లో సిస్టమ్ స్ట్రక్ అయినట్టుంది. ఓకే ఫ్యూ మినిట్స్. ఓకే క్లిక్ ఆన్లైన్ సొల్యూషన్. సారీ అండి, ఒకసారి ఇప్పుడు మనకి మై కంప్యూటర్లో సిస్టమ్ స్లో అయింది. ఓకే, వెయిట్. ఇది ప్రోడక్ట్, ఇది నేము. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అండి, క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే, ఇక్కడ మన క్వశ్చన్స్ సారీ ఇది లేదు కదా, డాక్యుమెంట్స్ పీడిఎఫ్ టాలీ 2 ఉంది. మరి టాలీ 1 మర్చిపోయాను, ఇదండి. ఓకే,
ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ వచ్చేసరికి హౌ టు సెట్టింగ్ అప్ జిఎస్టీ రేట్స్ త్రూ టాలీ. ఎలా సెట్ చేస్తారు జిఎస్టీ రేట్స్ని అని అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే మీరు క్వశ్చన్స్ తగ్గ ఆన్సర్ ఎగ్జామ్స్లో రాయాలి. హౌ టు సెట్టింగ్ అప్ జిఎస్టీ రేట్స్ త్రూ ఇన్ టాలీ అంటే క్విక్లీ సెటప్ జిఎస్టీ రేట్స్ ఫర్ యువర్ కంపెనీలో స్టాక్ ఐటమ్స్ వైజ్ ఆర్ స్టాక్ గ్రూప్ వైజ్ యూజింగ్ జిఎస్టీ రేట్ ఆఫ్ ఆప్షన్. యూ మస్ట్ ఎనేబుల్ జిఎస్టీ ఇన్ యువర్ కంపెనీ ప్రొవైడ్ జిఎస్టీ రేట్స్. మనం ఏం చేస్తున్నామంటే స్టాక్ ఐటమ్ వైజు ఆర్ స్టాక్ గ్రూప్ వైజు జిఎస్టీ రేట్స్ అనేవి ఉంటాయండి. అందులో ఆప్షన్స్ ఉంటాయండి. టాలీ ద్వారా మనం సెట్ చేస్తాం. యూ కెన్ సెటప్ జిఎస్టీ రేట్స్ ఎట్ ది కంపెనీ లెవెల్, స్టాక్ గ్రూప్ లెవెల్, స్టాక్ ఐటమ్స్ లెవెల్, లెడ్జర్ గ్రూప్ లెవెల్ అండ్ లెడ్జర్ లెవెల్. యూ కెన్ ఆల్సో సెట్ ది జిఎస్టీ రేట్స్ ఫర్ ఏ పర్టికులర్ ప్రైస్ రేంజ్ స్లాబ్ ఫర్ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్. అంటే పర్టికులర్గా స్టాక్ ఐటమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, పర్టికులర్గా రేట్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. దీని కంటిన్యూషన్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే అండి, మన క్వశ్చన్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం డిస్కస్ చేసుకున్నాం క్వశ్చన్ ఇది. ఇక్కడ ఇది క్వశ్చన్ కదండి. హౌ టు సెట్టింగ్ అప్ జిఎస్టీ రేట్స్ త్రూ టాలీ. ఎలా సెట్ చేస్తారు టాలీని ఉపయోగించి అంటున్నాడు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీకు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అండి ఈ ఎగ్జామినేషన్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాక్టికల్గా అక్కడ చూపించలేం కాబట్టి మనం అక్కడ థియరీ ప్రకారంగా రాయాలి. కాబట్టి ఫస్ట్ టు సెట్ ది జిఎస్టీ రేట్స్ ఫర్ స్టాక్ గ్రూప్స్ అండ్ స్టాక్ ఐటమ్స్లోకి వెళ్ళాలి. అంటే ఫస్ట్ గో టు గేట్వే ఆఫ్ టాలీ, తర్వాత డిస్ప్లే ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అంటే టు సెట్ సిజిఎస్టీ రేట్స్ ఫర్ స్టాక్ గ్రూప్స్ అండ్ స్టాక్ ఐటమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. స్టాక్ ఐటమ్స్ గురించి జిఎస్టీలో ఉపయోగించి టాలీలో ఏ విధంగా చేస్తారు స్టాక్ ఐటమ్స్ అని చెప్తాను. అయితే ఇందులో వచ్చేసరికి మనకి డిస్ప్లే, స్టాట్యుటరీ రిపోర్ట్స్, తర్వాత జిఎస్టీ అండ్ జిఎస్టీ రేట్ సెటప్ ఈ ఆప్షన్లోకి వెళ్ళాలి. అంటే గో టు గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళాలి, డిస్ప్లేలోకి వెళ్ళాలి, స్టాట్యుటరీ రిపోర్ట్స్లోకి వెళ్ళాలి, తర్వాత జిఎస్టీలోకి, తర్వాత జిఎస్టీ సెటప్లోకి. మా సిజిఎస్టీ క్రియేట్ చేసినప్పుడు ఏంటండి, సిజిఎస్టీ క్రియేట్ చేసినప్పుడు మనం సిజిఎస్టీ ఎలా క్రియేట్ చేసాం, కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత చూడండి, కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత గేట్వే ఆఫ్ టాలీలోకి వెళ్ళి అందులో అకౌంట్స్లోకి వెళ్తే, అందులో లెడ్జర్లోకి వెళ్తే అందులో క్రియేట్ అని ఉంటుంది. ఇదేంటి లెడ్జర్ క్రియేషన్. ఇదేం క్రియేషన్ అంటే చూడండి, లెడ్జర్ ఏ విధంగా క్రియేషన్ చేస్తారో ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. ఇదేంటి లెడ్జర్ క్రియేషన్. పైన చూసారా మీరు, ఇది ఇక్కడ ఉంది, ఇది లెడ్జర్ క్రియేషన్. దేనికి వెళ్ళారు మీరు చూడండి ఒకసారి, బ్యాక్ రండి. ఫస్ట్ దేనికి వెళ్ళారు, గేట్వే ఆఫ్ టాలీలో, అకౌంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్లో, తర్వాత లెడ్జర్లో, తర్వాత క్రియేట్లోకి వెళ్ళారు. అవునా, సింగిల్ లెడ్జర్లో క్రియేట్ కొడితే ఇక ఏమొచ్చింది, ఇక్కడ లెడ్జర్ క్రియేషన్స్ ఫామ్ అనేది వచ్చిందన్నమాట అండి. చూసారు ఇప్పుడు మీరు, ఇది ఫామ్. అయితే ఇప్పుడు ఏంటంటే బ్యాక్ రండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్వశ్చన్లో హౌ టు సెటప్ జిఎస్టీ రేట్స్ త్రూ టాలీ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ గో టు గేట్వే ఆఫ్ టాలీ, నెక్స్ట్ డిస్ప్లేలోకి వెళ్తాం, తర్వాత స్టాట్యుటరీ రిపోర్ట్స్లోకి వెళ్తాం, తర్వాత జిఎస్టీ రేట్ సెటప్. అంటే ఫస్ట్ గో టు గేట్వే ఆఫ్ టాలీ వెళ్ళాం కదా, ఆన్ ద గేట్వే ఆఫ్ టాలీ. నెక్స్ట్ ఇక్కడ మనం చూసేసరికి డిస్ప్లే, తర్వాత డిస్ప్లే గేట్వే ఆఫ్ టాలీలో ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇక్కడ డిస్ప్లే ఉంది కదా, ఇక్కడ డిస్ప్లేలో ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ డిస్ప్లే స్టాట్యుటరీ రిపోర్ట్స్లోకి వెళ్ళాలి. డిస్ప్లే చెప్పని స్టాట్యుటరీ రిపోర్ట్స్ ఉందా క్లిక్ చేయండి. తర్వాత అక్కడ సిఎస్టీ వ్యాట్ అంటే జిఎస్టీ బదులు ఏముంటుంది అంటే ఇక్కడ మనకి
రిపోర్ట్ వచ్చేసరికి తర్వాత ఇక్కడ మీకు ఇది కొద్దిగా వెర్షన్స్ ఓల్డ్ కాబట్టి ఇందులో జిఎస్టీలోకి వెళ్తారు. అంటే ఇందులో వచ్చేసరికి ఎందుకు వెళ్తారంటే వ్యాట్లోకి వెళ్తారు. అంటే ఫస్ట్ వ్యాట్ ఉండేది కదా అదనమాట. తర్వాత ఇక్కడ ఏమంటారు, నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్టీ రేట్ సెటప్లోకి వెళ్తారు. అంటే ఇందులో వచ్చేసరికి వ్యాట్ కాంపిటీషన్లోకి వెళ్తే క్లిక్ చేస్తే మీకు పర్టికులర్స్, అసెంబుల్ వాల్యూ, ట్యాక్స్ అమౌంట్ వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మీకు ఏ ఫామ్ క్రియేట్ వస్తుందంటే ఇక్కడ ఇగోండి స్టాక్ గ్రూప్ ప్రైమరీ పర్టికులర్స్, తర్వాత అప్లికేబుల్ ఇది వస్తుంది అన్నమాట. ఈ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఏంటంటే ఈ విధంగా మనకి ఉంటుంది అన్నమాట అండి. ఓకేనా. యాక్సెసిబుల్ వాల్యూ అక్కడ ఉంది. అక్కడ ఏముందంటే అప్లికేబుల్ ఫామ్. ఇక్కడ మీకు క్లియర్గా రాయాలి. గో టు ఆఫ్ గేట్వేలోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళి స్టేషనరీ రిపోర్ట్స్ వెళ్ళి అక్కడ జిఎస్టీ అంటే ఇక్కడ సంబంధం ఓల్డ్ వెర్షన్ కాబట్టి వ్యాట్ ఉండేది, ఇక్కడ జిఎస్టీ ఉంది. ఓకే అండి. తర్వాత ఏంటంటే జిఎస్టీ రేట్ సెటప్లోకి వెళ్ళాలి. జిఎస్టీ రేట్ సెటప్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీకు ఫామ్ అటండి. తర్వాత టెస్ట్ ఒక గైడ్లో ఉన్న ప్రకారం అయితే నోట్ బ్రాకెట్స్ ఇండికేట్ దట్ ట్యాక్స్ రేట్స్ ఇన్ కంప్యూటర్ ఫ్రమ్ ది కంపెనీ స్టాక్ గ్రూప్ లెవెల్. తర్వాత ఏం చేయాలి, సెలెక్ట్ ది స్టాక్ గ్రూప్ స్టాక్ ఐటమ్ అండ్ ఆల్ట్ ప్లస్ ఎస్ ప్రొవైడ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రశ్నలో పర్టికులర్స్ ఏమైనా ఉంటే కనుక పర్టికులర్స్లో క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు పర్టికులర్స్ కానీ అక్కడ మీకు స్క్రీన్ మీద కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, అది చూద్దాం. ఇక్కడ మీకు వచ్చేసరికి రేంజ్ ఆఫ్ ఫైల్స్ ఒకసారి చూడండి. ఇక్కడ మీకు తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ సెలెక్ట్ ది స్టాక్ గ్రూప్ స్టాక్ ఐటమ్ and press Alt plus S provide applicable tax rates. You can press spacebar to select multiple stock groups or stock items, set the tax rates and save. అప్పుడు ట్యాక్స్ రేట్ డీటెయిల్స్ ఈ విధంగా వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మీకు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ మీకు ఫామ్ వస్తుంది. ఫామ్ వచ్చింది ఈ గో టు గేట్వే టాలీ, తర్వాత డిస్ప్లే, తర్వాత వచ్చేసరికి స్టేషనరీ రిపోర్ట్స్, తర్వాత జిఎస్టీ క్లిక్ చేసిన వెంటనే ఫామ్ వస్తుంది. అంటే ఫామ్ వచ్చారంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒకసారి మీరు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఇది 30 క్యాల్కులేషన్ జిఎస్టీ బేస్డ్ జిఎస్టీ రేట్ సెటప్ చూడండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ విధంగా ఫామ్ వస్తుందన్నమాట. అంటే ఎగ్జామినేషన్స్లో మీకు క్రియేట్ అవుతుందన్నమాట అండి. అంటే మీరు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి కాబట్టి దాని గురించి ఏమన్నా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం రన్ చేయడానికి డిస్కస్ చేసుకోవట్లేదు. ఓకేనా, ఆ విషయం మీకు తెలియాలి. ఎక్కడికి వెళ్ళారు మీరు, గో టు గేట్వే ఆఫ్ టాలీ డిస్ప్లే. సరే క్లియర్ చేస్తారా? ఓకే, చూడండి గేట్వే ఆఫ్ టాలీ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ చేస్తాను. ఒకసారి చూడండి. అప్పుడు చూడండి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మీకు ఫామ్ కనబడుతుంది చూసారండి. ఇక్కడ చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు మీకు గైడ్లో ఉన్నటువంటి అంటే బుక్ మెటీరియల్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఏ విధంగా ఉంటుందంటే క్విక్లీ సెటప్ జిఎస్టీ రేట్స్ యువర్ కంపెనీ స్టాక్ ఇన్వైజ్ స్టాక్ గ్రూప్ వైజ్ ఇన్ ది జిఎస్టీ రేట్.
set up options. You must bull GST in your company, provide GST rates the company level, stock group level, stock items level, accounts ledger group level and ledger level. Can also search the GST rates for a particular price range and slap multiple stock items. ఇక్కడ మీరు గో టు గేట్వే ఆఫ్ టాలీ, నెక్స్ట్ డిస్ప్లే, నెక్స్ట్ స్టేషనరీ రిపోర్ట్స్, జిఎస్టీ రేట్ సెటప్. ఇక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఏ విధంగా ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫామ్ వేయాలన్నమాట. ఇప్పుడు అంటే ఇక్కడ మీకు పర్టికులర్స్, తర్వాత అప్లికేబుల్ ఫాము, హెచ్ఎన్ శాస్, ట్యాక్సిబిలిటీ, తర్వాత ఈ మూడు ఇక్కడ వరకు మీకు మెటీరియల్ ఉన్న ప్రకారం అయితే ఇవి వేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇవి ఏంటంటే బ్యాటరీస్, ఇన్వర్టర్స్, వైర్స్కి 3 స్టాక్ ఐటమ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఏంటంటే బ్యాటరీస్ ఒకటి, ఇన్వర్టర్స్ ఒకటి, తర్వాత వైర్స్ ఒకటి. ఓకేనండి. ఇది ఈ ఫామ్ ఒక మూడింటి తెలియజేసాడు. మూడింటికి ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడంటే ఇక్కడ క్లియర్గా చూసేసరికి సెలెక్ట్ ది స్టాక్ గ్రూప్ అండ్ స్టాక్ ఐటమ్ అండ్ ప్రెస్ Alt+S టు ప్రొవైడ్ ది అప్లికేబుల్ ట్యాక్స్ రేట్స్. అంటే ఇప్పుడు స్టాక్ ఏమున్నాయంటున్నాను ఇక్కడ క్లియర్గా మీకు చెప్పాలంటే బ్యాటరీస్ ఒకటి, బ్యాటరీస్, ఇన్వర్టర్స్, తర్వాత వైర్స్. ఈ 3 స్టాక్ ఐటమ్స్కి జిఎస్టీ రేట్ ఏంటంటే అది మీకు రావడానికి సెలెక్ట్ ది స్టాక్ గ్రూప్, నెక్స్ట్ పాయింట్ మాట నోట్ అవసరం లేదు. సెలెక్ట్ ది స్టాక్ గ్రూప్ ఆర్ స్టాక్ ఐటమ్ అండ్ ప్రెస్ Alt+S to provide applicable tax rates. You can press spacebar to select multiple stock groups or stock items, set the stack rates and save. ఏం చేయమంటాడు, ఫస్ట్ స్టాక్ గ్రూప్ ఏదైతే ఉందో దాని ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో Alt+S టు ప్రొవైడ్ దే అంటున్నాడు. Alt+S టైప్ చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఇలా క్రియేట్ చేసిన తర్వాత పర్టికులర్స్ ఇది రేట్ నాట్ చేంజ్ కాబట్టి ఇంకా రేటు కుదరదు కాబట్టి 3 స్టాక్ ఐటమ్స్ మనం క్రియేట్ అనేది చేసుకున్నాం. అదేంటండి ఇది మనం చేసుకుంటా. అప్పుడు ఏమైంది, దాని వచ్చేసరికి stock items and press Alt+S. You provide the applicable tax rates and you can press spacebar to select multiple stock groups and stock items at the tax and rates and save. ఆ తర్వాత ఏమవుతుందంటే మీకు ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది అన్నమాట అండి. ఎలాగంటే ట్యాక్స్ రేట్ డీటెయిల్స్ అని చెప్పి ట్యాక్స్ బిల్ ట్యాక్స్ ఏంటంటే రేట్ అని రాపారు. ఇంటిగ్రేట్ ట్యాక్స్ వచ్చేసరికి 18 పడింది, సెస్ వచ్చేసరికి 2% పడింది. అంటే ఇక్కడ మీకు the rate entered for integrated tax will be equally divided between central tax and state tax. దీనికి రేటు ఎలా ఎంటర్ చేశారంటే ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ విల్ బి ఈక్వల్లీ డివైడెడ్ ఇంటూ బిట్వీన్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ స్టేట్ ట్యాక్స్ కింద. టు వ్యూ ది హిస్టరీ ట్యాక్స్ చేంజెస్ ప్లస్ Alt+S ఒకవేళ మీరు చేంజ్ చేయాలంటే Alt+L. టు స్పెసిఫై ఫర్ జిఎస్టీ రేట్ డేస్ క్లిక్. ఇక్కడ మీకు జిఎస్టీ రేటెడ్గా ఉండాలంటే అది ఏం చెప్తున్నారంటే ఏంటి అక్కడ క్లిక్ చేయమంటున్నాను. డీటెయిల్స్ అనేవి ఏం చేయమంటున్నాను ఇక్కడ క్లిక్ చేయమంటున్నాను. తర్వాత ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ట్యాక్స్ రేట్ ది ఆప్షన్స్ Ctrl+C క్లియర్ రేట్. ఆప్షన్ ఏంటంటే క్లియర్ రేట్ తీయడానికి ఏంటంటే Ctrl+C అనేది మనం చూస్తాం అన్నమాట. తర్వాత యూ కెన్ క్లియర్ రేట్ ఈ మల్టిపుల్ ఐటమ్స్ ఆర్ గ్రూప్స్ బై selecting them using space bar. You can also clear from under the group and automatically infer tax details record group of levels, subgroups and items using the enforce rate. ఇది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సేమ్ అవుతుంది. అంటే 3 పాయింట్స్ మీరు ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు రాయాలన్నమాట. ఇది రాస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. అది ఇక్కడ విషయం అనేది మీకు చెప్పడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనండి. అంటే ఇప్పటివరకు మనం క్లియర్గా ట్యాక్స్ రేట్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అంటే ట్యాక్స్ రేట్స్ గురించి ఇక ట్యాక్స్ రేట్స్ గురించి ఏమన్నాడు అంటే ఇక్కడ మనం బ్యాక్ వచ్చేస్తే అకౌంట్ ఆఫ్ ఇన్ఫోలోకి వెళ్ళి క్లిక్ చేసి, ఓకేనండి, అదే అకౌంట్ ఆఫ్ ఇన్ఫోలో క్లిక్ చేసి తర్వాత అకౌంట్ ఆఫ్ లో లెడ్జర్ క్రియేట్ చేసి లెడ్జర్లో
అంటే గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళి గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లేలోకి వెళ్ళి డిస్ప్లేలో ఏం చేసాం, డిస్ప్లేలో స్టేషనరీ రిపోర్ట్స్లోకి వెళ్ళి ఓకేనండి ఇందులోకి వెళ్ళాం అవునా. ఇక్కడ ఏం చేయాలంటే వ్యాట్లోకి వెళ్ళాం. ఇక్కడ వ్యాట్లోకి వెళ్తే ఇక్కడ ఏమవుతుందంటే వ్యాట్ రిటర్న్ ఫామ్స్ అంటే ఫామ్స్ వస్తాయి. తర్వాత వ్యాట్ అంటే వ్యాట్ సంబంధించిన పర్టికులర్స్ అనేవి మనకు వస్తాయి మేడం. ఇక్కడ రిజిస్టర్స్ అంటే రిజిస్టర్స్ వస్తాయి. పర్చేజెస్ అంటే పర్చేజెస్. తర్వాత సేల్స్ అయితే సేల్స్ ఓకేనండి. బయటకు వచ్చేయడం బయటకు వచ్చేయచ్చు. ఇక్కడ సిఎస్టీ తీసుకుంటే స్టేషనరీ ఇంప్రూవ్ తీసుకుంటే వియర్ క్లాసిఫికేషన్. చూడండి ఇక్కడ స్టేషనరీ రిపోర్ట్స్ తీసుకుంటున్నాను, తర్వాత వ్యాట్ తీసుకుంటున్నాను. వ్యాట్లో వ్యాట్ కంప్యూటేషన్ తీసుకుంటే ఇక్కడ మనకి పర్టికులర్స్లో ఇవి తర్వాత అసెంబ్లీ తర్వాత ట్యాక్స్ అమౌంట్ ఇలాగా మనకి వస్తుంది అన్నమాట అండి. ఇది మనం తీసుకున్నాం. అంటే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా చెప్తున్నాడు అంటే ఇక్కడ వచ్చేసరికి క్వశ్చన్ ఏంటంటే దీనికి హౌ టు సెటప్ జిఎస్టీ రేట్స్ త్రూ టాలీ. జిఎస్టీ రేట్స్ ద్వారా మీరు టాలీని ఏ విధంగా క్రియేట్ చేయదలుచుకుంటున్నారో అని చెప్పేసి మనం అంటున్నమాట అండి. అయితే ఇక్కడ మనకి ఏ విధంగా అంటే క్విక్లీ సెటప్ జిఎస్టీ రేట్స్ ఫర్ యువర్ కంపెనీ స్టాక్ ఐటమ్ వైజ్ ఆర్ స్టాక్ గ్రూప్ వైజ్ యూజింగ్ ది. ఈ విధంగా చెప్తున్నాం. ఈ విధంగా చెప్పుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎందులోకి వెళ్ళమంటాడంటే గో టు గేట్వే ఆఫ్ టాలీ డిస్ప్లే స్టాచ్యురీ రిపోర్ట్స్ జిఎస్టీ రేట్ సెటప్. ఈ విధంగా ఫామ్ వస్తుంది కదా, పర్టికులర్స్ బ్యాటరీస్ ఇది వైర్స్ తర్వాత ఏమో ఇన్వర్టర్స్. అది ఏంటంటే ఇక్కడ మనం డయాగ్రామిక్గా ఇక్కడ మనం ఏం చేసుకున్నామంటే డిస్కస్ చేసుకున్నాం ఓకేనండి. అంటే ఈ విధంగా అన్నమాట అండి ఓకేనా. ఇప్పుడు ఈ మెటీరియల్లో మీకు క్లియరెన్స్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే దీన్ని మనం క్లియర్గా సెట్ చేయడం అనేది జరిగింది అన్నమాట. అర్థమవుతుందా మీకు ఈసారి ఫాము. ఈ విధంగా జిఎస్టీ రేట్స్ అనేది చెప్పడం అనేది జరిగింది. అంటే మీరు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్టీ రేట్ సెటప్ ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ మీకు స్టాక్ గ్రూప్స్ అండ్ స్టాక్ ఐటమ్స్ కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే గో టు గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళాలి, తర్వాత డిస్ప్లే చేయాలి, తర్వాత స్టేషనరీ రిపోర్ట్స్కి వెళ్ళాలి, తర్వాత జిఎస్టీ రేట్ సెటప్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే సేమ్ ప్రాసెస్ బ్యాక్ వచ్చింది. గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అందులో డిస్ప్లేలోకి వెళ్ళాలి. డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత స్టేషనరీ రిపోర్ట్స్కి వెళ్ళాలి. స్టేషనరీ రిపోర్ట్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వ్యాట్లోకి వెళ్ళాలి. తర్వాత వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ స్టేషనరీ రిపోర్ట్స్ తర్వాత జిఎస్టీ ముందు ఏదంటే వ్యాట్ అన్నమాట. ఈ విధంగా అయితే ఈ విధంగా ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఫామ్ మనకి టెక్స్ట్ బుక్లో కానీ మెటీరియల్లో కానీ క్లియరెన్స్ లేదు కాబట్టి ఇక్కడ మనం దీన్ని బట్టి చూసుకున్నాం అన్నమాట. అంటే జిఎస్టీ రేట్ సెట్ చేయాలంటే దేనిలో గేట్వే ఆఫ్ టాలీ, తర్వాత డిస్ప్లే, తర్వాత రిపోర్ట్స్, తర్వాత సెటప్. అందులోకి వెళ్ళిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది ఇదంతా కంపెనీ క్రియేట్ చేసింది. రెండో పాయింట్ ఏం చేయమంటున్నాడు, క్రియేట్ చేసుకోమాట బ్యాటరీస్, ఇన్వర్టర్స్, వైర్స్ అనేవి వస్తాయి అన్నమాట అండి. తర్వాత ఏం చేయమంటున్నాడు ఇందులో మీకు సెలెక్ట్ ది స్టాక్ గ్రూప్ ఆఫ్ స్టాక్ ఐటమ్ అండ్ ఆల్ట్+S చేయమంటున్నాడు. చేసిన తర్వాత అప్లికేబుల్ ట్యాక్స్ రేట్స్ యూ కెన్ ప్రెస్ ది స్పేస్ బార్, సెలెక్ట్ మల్టిపుల్ స్టాక్ గ్రూప్స్ స్టాక్ ఐటమ్స్ అట్ ది సేవ్. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అండి సేవ్ అనేది అవుతుందని మనకి చెప్తున్నాను. ఈ విధంగా మీరు ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రాయాలి కాబట్టి డిస్కస్ చేసుకుంటున్నాం. మరి నేర్చుకోవాలి కదండి. అంటే
ఇక్కడ మనం ఏం చెప్తామంటే అండి, మ్యాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డీటెయిల్గా మనం ఏం చేస్తామంటే దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. ఓకే అండి, ఇది ప్రాసెస్. జిఎస్టీ రేట్స్ ఈ విధంగా వస్తుంది. ఇంటిగ్రేట్ ట్యాక్స్ అయితే 18%, సెంట్రల్ ట్యాక్స్ అయితే 9%, స్టేట్ ట్యాక్స్ అయితే 9%. జిఎస్టీ రేట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయంటే సిఎస్ఎస్ వచ్చేసరికి 0% కింద మనకి క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి సార్ ఏం రాయాలంటే దీనికి ఆన్సర్ అంటే ఇదిగోండి ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా జిఎస్టీ రేట్ సెటప్. ఇక్కడ నుంచి ఎలా సెట్ చేస్తారంటే గేట్ ఆఫ్ టాలీ గల డిస్ప్లే అవ్వాలి, స్టాచ్యూరీ జిఎస్టీలోకి జిఎస్టీ రేట్ సెటప్లోకి వెళ్ళిన తర్వాత ఫామ్ అవుతుంది. ఫామ్ గురించి రాసిన తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఆల్ ప్లస్ వేస్తే మనం అప్లికేబుల్ ట్యాక్స్ రేట్ ప్రెస్ చేస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ సెట్ ది ట్యాక్స్ రేట్స్ అండ్ సేవ్ అవుతూ ఉంటాయి. సేవ్ తర్వాత ఒక రేషియో యొక్క డీటెయిల్స్ ఏ విధంగా ఉంటుందో కింద మనకి డయాగ్రామేటిక్గా చెప్పాడు. కింద ఇక్కడ వరకు మనం స్టాక్ ఐటమ్స్ ఇక్కడ వరకు చదివితే ఇక్కడ వరకు రాస్తే కనుక ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఓకేనండి, ఎక్కడి వరకు రాయాలంటే మీకు మెటీరియల్ ఉన్న ప్రకారం అయితే ఎక్కడి వరకు రాస్తే సరిపోతుంది. ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద మనం జిఎస్టీ రేట్స్ కింద మీరు రాస్తే సరిపోతుంది. అక్కడ మనం వ్యాట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే జిఎస్టీ గురించి మనం ఎన్ఫోర్స్ రేట్ ఎన్ఫోర్స్ రేట్ ఇదండి. ఇక్కడ మనం ఇక్కడ వరకు కూడా మనం ఏం చేసామంటే అండి డిస్కస్ చేసుకున్నాం అనేది జరిగింది. ఓకేనండి, ఇది మీకు మెటీరియల్ ప్రకారం మెటీరియల్లో ఉన్న ప్రకారం అయితే క్లియరెన్స్ లేదు కాబట్టి, అంటే మెటీరియల్ ఉన్న ప్రకారం అయితే ఎలా ఉంటుందంటే ఒకసారి ఎలా ఉంటుందంటే ఒకసారి చూపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటుంది బట్టి ఇదే మెటీరియల్ ప్రకారం ఉంటుంది. ఇక్కడ కానీ ఇక్కడ మనం సిస్టమ్ పరంగా కొద్దిగా నెట్లో క్లియర్గా చూస్తే కనుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అండి ఈ విధంగా ఎగ్జామినేషన్స్లో ప్రజెంటేషన్స్ అనేది చేయాలి. ఇక్కడైతే మనకు క్లియర్గా ఉంది, అదే ఉందండి. ఇక్కడ ఒకసారి మరి నేను పెట్టాను, ఒకసారి మీరు రేపొద్దున మెటీరియల్లో టెస్ట్ ఏదైనా మెటీరియల్లో మీకు మరి ఎగ్జాంపుల్స్ ఒక డయాగ్రామ్ బాక్స్లో గీయాలి కాబట్టి అందులో ఫర్ ఎగ్జాంపుల్ కనబడదు అనుకోండి ట్యాక్స్ డీటెయిల్స్ ఇందులో ఉందనుకోండి, ఇందులో ఏంటంటే మీకు ఎంత తెలుస్తుంది, ఇందులో కింద గురించి చెప్తాను. ఇందులో ట్యాక్స్ రేట్ డీటెయిల్స్ ఇది. ఓకే అండి, ఇక్కడ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఇది అన్డిఫైన్డ్, తర్వాత కింద ట్యాక్సిబిలిటీ చూడండి ఒకసారి. ట్యాక్సిబుల్ తర్వాత ట్యాక్స్ రేట్ 18%, 2% ఇలాగ మీకు కనపడకపోవచ్చు. అందుకనే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇలా కనబడకపోతే ఇక్కడ బ్యాటరీసా, ఇక్కడ ఇన్వర్టర్స్, ఇక్కడ వైర్స్, ఇది క్వశ్చన్ మాట అండి. ఇక్కడ 5, 6, 7, 8 మంకీ మాట అండి. SCNS వచ్చేసరికి అదే ఇక్కడ మనం క్లియర్గా ఇందులో అయితే మనం ప్రత్యేకించి మెటీరియల్లో ఎలా అయితే ఉందో దాన్ని ప్రింటింగ్ అనేది క్లారిటీగా అనేది మనం ఇందులో చూస్తామన్నమాట అండి. అదేనండి, ఇది ప్రాసెస్. ఓకేనండి, క్లాస్ ఇదండి. రేపు వద్దున ఇంకా రేషియో గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలనేది మనం తెలుసుకున్నాం. రేపు వద్దున దీని గురించి ఇంకా విపులంగా మనం ఎక్స్ప్లెయిన్ అనేది మనం చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇదైతే ఇలా క్లియర్గా తెలుస్తుంది మరి చూసారా. అన్డిఫైన్డ్, తర్వాత ట్యాక్స్ డీటెయిల్స్, ట్యాక్సిబిలిటీ, ట్యాక్స్ టైపు, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, సెస్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బాక్స్ రాస్తే దాని సెస్ ఎంత పడింది, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత పడింది అంటే ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 18 పడింది కదా. అప్పుడు స్టేట్ ట్యాక్స్ని సెంట్రల్ ట్యాక్స్ ఎంత పడుతుంది అప్పుడు 9 పడుతుంది అన్నమాట, 0 సెస్ వచ్చేసరి. ఓకేనండి, ఇది మనకి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ఏమంటే డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది ప్రాసెస్. ఇదంతా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనండి.